హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఈ బీసీ రిజర్వేషన్లు, తర్వాత మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తా అని చెప్తున్నారు. వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి విశ్లేషకులు, సీనియర్ నాయకులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులావరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి. సార్ చెప్పండి, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమో నేను చేసేసాను కులగణన అయిపోయింది, సో 42% ఇవ్వాలి అని చెప్పి 31C ప్రకారం రాష్ట్రపతికి కొన్ని లేఖలు పంపించారు. కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి, రాహుల్ గాంధీకి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అసలు ఇది కరెక్ట్ వేరే వెళ్తుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయడం కాదు, రిజర్వేషన్లు అమలు చేయమని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో గడిచిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ 42% అనేటువంటి దాని మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. అంతకుముందు చేయాలను కొంత ప్రక్రియ జరిగింది. సరే, మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి గారు కూడా పంపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడ చేయాలి? మీ మీద విమర్శలు చేస్తూ మీరు సరిగా చేయలేదు, అంత తప్పుల తడకమయంగా చేసిరని చెబుతున్నటువంటి మాలాంటి వాళ్ళ సమక్షంలో, లేదా మీరు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇన్ని చక్కటి పద్ధతులు అవలంబించడం, ఇగో ఈ పద్ధతుల్లో ముందు పోయినాం కాబట్టి 42% నిలబెట్టబోతున్నాం అని చెప్పి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ అసెంబ్లీలో చేయాలి, లేదా ఏదైనా బహిరంగ స్థలం చూసుకొని పెద్ద పబ్లిక్ నందన్ రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయాలి. రాహుల్ గాంధీ గారి ప్రాపకం ఎందుకు? రాహుల్ గాంధీ గారికి చూపిస్తే ఉన్నది. ఇవాళ నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు తెలంగాణలో చాలా బాగా జరిగింది, మేము దేశానికి ఇది ఆదర్శం అని చెప్పుకుంటున్నారు. ఒక్కనాడైనా లోకసభలో, ఇటీవల జరిగిన లోకసభలో మరి మా తెలంగాణ రాష్ట్రం 42% సంబంధించినటువంటి బిల్లులు రాష్ట్రపతి గారికి పంపించింది. అయ్యా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వము మీరు కొంత చొరవ తీసుకొని వాటిని పరిష్కరించే మార్గం చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? అసలు ఇంకొక సూటి ప్రశ్న, గతంలో కూడా నేను కొన్ని మాధ్యమాల్లో నేను చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% సంబంధించినటువంటి బిల్లులను అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకొని, గవర్నర్ గారి చేత దాన్ని సంతకం పెట్టించి చట్టాలు చేసుకొని, చట్టాలు బిల్లులను చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టమని మీరు కేంద్రానికి పంపించినారా అనేటువంటి సూటి ప్రశ్న నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో అడిగినా. 9వ షెడ్యూల్లో పెట్టమని మీరు ఈ రోజు వరకు అడగలేదు. అయితే 31C కింద మేము రాష్ట్రపతి గారిని అడిగినాం. రాష్ట్రపతి గారు ఆమోదం తర్వాత ఇక్కడికి వస్తుంది. అప్పుడు వీటిని చట్టాలు చేసి అమలు చేసిన తర్వాత ఈ చట్టాలను 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి మేము కోరుతామని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. ఈ విధానం సరైందా కాదా అని చెప్పి నేను వాళ్ళనే మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. 31C కింద మీరు అడిగినటువంటిది రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వెనక్కి వస్తే కదా, అసలు దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు ఏమైనా చేస్తే కదా. ఏ కార్యక్రమాలు చేయకుండా అది వస్తుందని చెప్పి ఎదురు చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు? మరి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా కాకుండా అసలు ఏం చేసి ఉండాల్సిందంటారు? వీళ్ళు అసలు ప్రొసీజర్స్ అంతా తప్పు చేశారు. ముందు ఒక సర్వస్వతంత్రమైన కమిషన్ వేసి ఈ గణనంతా చేయాల్సి ఉండే. వేశారు కదా, కమిషన్ నడిచింది కదా ఒకటి. ఈ కమిషన్ ఇదంతా, ఈ గణన అంతా ఎట్లా జరిగింది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగితే ఏం ప్రయోజనము? ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ చేసింది. దానికి పెద్ద లీగల్ శాంటిటీ లేదు. సరే, ఈ విషయాలన్నీ నేను చెప్పినట్టు అవుతా ఉంది. సరే, గతంలో కూడా చాలా మంది ప్రేక్షకులు, చాలా మంది మేధావులు నా వాయిస్ను వివిధ మాధ్యమాల చూసుంటారు. నేను అది మళ్ళీ చరిత్ర చేయడానికి చేయదలుచుకోలే. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇవాళ అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి, న్యాయ నిపుణులందరినీ కూడా తీసుకెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మీ పార్టీ ఎంపీలు మీరంతా కలిసి రాష్ట్రపతి గారిని కలిసి వివరించి అక్కడ ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకుముందే నేను చెప్పినట్టుగా 9th షెడ్యూల్కు సంబంధించినటువంటిది కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోతున్నారా? ఇది చేయకుండా మీరు 9th షెడ్యూల్, ఇది చేయకుండా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మీ నాయకుల దగ్గర చేస్తే ఉంటుంది. ప్రజలు మీకు పవర్ ఇచ్చారు. మీ పవర్ను ఎట్లా ప్రజెంట్ చేయమన్నారు? తమ హక్కులను నెరవేర్చడానికి ప్రజెంట్ చేయమంటే మీ నాయకుల ప్రాప కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారేంటి? వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి హామీ ఇచ్చాము, ఏ హామీ మేరకు మనం అధికారంలోకి వచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా మేలు చేయాలనే ఆలోచన మీకు ఉండాలి కదా. ఆ ఆలోచన లేకుండా
ఒక మీకు అనుకూలమైనటువంటి ప్రచారం చేసుకుంటూ మేమే ఆదర్శం మీకు మీరు చెప్పుకొని మీకు మీరు సంకల్పం చదువుకుంటూ సరిపోద్దా? ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారికి నేను మనవి చేస్తా ఉన్నా, మల్లికార్జున ఖర్గే గారికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది తప్పు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది అసలు ఒక కమిషన్ ప్రకారం జరగలేదని. ఇప్పుడు జరిగిపోయింది, మొత్తం చేసేస్తారు. దాదాపు దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టారు, 160 కోట్లు పెట్టారు. దాదాపుగా పూర్తి అయిపోయింది. యాడ్స్ ఇదంతా కలిపి 200 కోట్లు అటు ఇటు అయి ఉంటుంది, అయిపోయింది. ఇప్పుడు మరి ఇప్పుడు రేపు ఇది నిలబడకుండా ఒకవేళ ఎవరైనా కోర్టు కేసులకి వెళ్ళినా ఏదైనా ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాల్సిందేనా? అదే కదా ఇవాళ నేను గొంతెత్తుకొని అరిచేది అందుకోసమే. 160 కోట్లు ఖర్చు పెడుతుంది, మేమే దేశానికి ఆదర్శం అని చెప్పుకోబడుతుంది. ఒక్క పద్ధతి సక్రమంగా లేదని చూసి మోడీని చేయమని చెప్తున్నారు కదా. ఒక్క పద్ధతి చక్కగా చేయకుండా కూడా మేము ఆదర్శం అనబడుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశం మొత్తం కులగణన చేస్తామంటే మా పద్ధతులను అవలంబించామని చెప్తున్నారు. ఇది ఇంతకన్నా హాస్యాస్పదం, ఇంతకన్నా ఇంటర్నేషనల్ జోక్ మరొకటి లేదు. ఈ పిసిసి అధ్యక్షుడు బీసీ, మంత్రులు బీసీలు ఉన్నారు, మరి మీకన్నా తెలవాలి కదా. తప్పుడు ప్రచారాలతో ఎన్ని రోజులు మీరు ప్రజలను మభ్యపెడతారు? తప్పుదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మీ పదవులను కాపాడుకోవడానికి బీసీల యొక్క హక్కులను ఎందుకు పరంగా పెడుతున్నారు? ముఖ్యమంత్రి గారంటే మనోడు కాదనుకో, మీకేమైంది? మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారా తప్పుడు సమాచారంతో? మీ వెంకటేశ్వరరావు గారి కమిషన్ చేసినటువంటివి సమగ్రంగా ఉన్నదా? మీ గణన సమగ్రంగా ఉన్నదా? మీ కమిటీలు సమగ్రంగా ఇచ్చాయా? మీరు ఎన్ని రోజుల్లో ఇది మొత్తం పూర్తి చేసారు? ఇతర రాష్ట్రాలలో సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ, రోజుల కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఒక మొత్తం నెల 2 నెలల్లో పూర్తి చేసేసి అన్ని సమగ్రంగా చేసినాం, ఆదర్శం అని చెప్పుకొని ఎందుకండి ఇంకా బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది తప్పు కదా. ఈ వైఖరిని మార్చుకోండి. ఇన్ని రోజులు నాకు వాళ్ళంటే గౌరవం ఉండే, మొత్తం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి మొత్తం యావత్ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ఇంకా నేను విమర్శించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఏమనుకున్నా అంటే ఊరికే ప్రభుత్వం మీద ఏదో దుమ్మెత్తి పోస్తున్నాడు, ఆయనకు పదవి పోయింది కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను. ఇక వాళ్ళు నన్ను ఏమనుకుంటారు అనేటువంటిది నాకు అవసరం లేదు. ఇవాళ నా జాతికి అన్యాయం జరుగుతున్నది. ఇవాళ ఎవరైనా బీసీ నాయకులు ఉంటే కూడా వాళ్ళు వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి భజన చేసేది మానుకోవాలి, డబ్బా కొట్టేది మానుకోవాలి. జాతికి మేలు చేస్తే జయో అను, మహాత్మా జ్యోతిపాల విగ్రహం చేయండి, పాలాభిషేకం చేయండి, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దామని నేను కాదంటలేను. ఇది ఏందండి? ఇదేం పద్ధతి అండి? మీరు సమర్థించుకోవడానికి, మీ కాయిదాలు చూపించుకోవడానికి మేము ఏదో చేసినాం అనుకోవడానికి పనికి వస్తుందండి. ఇది న్యాయస్థానాల్లో నిలబడదు, దేనికి పనికిరావు ఇవన్నీ. నేను ఏదో ఊరికే వేగంగా మాట్లాడతలేను, క్షుణ్ణంగా అన్ని అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడుతున్నా. ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ రాష్ట్రం వరకు 3 సార్లు మెంబర్ను, చైర్మన్ హోదా అనుభవించినటువంటి వాడిగా, సేవ చేసినటువంటి వాడు మాట్లాడుతున్నా, సాధికారికంగా మాట్లాడుతూ ఉన్నా. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి పెట్టుకొని పదవుల కోసం, ఎవరో ప్రాపకం కోసం నేను మాట్లాడతలేను. బీసీ నాయకుల్లో చైతన్యం రావాలి, బీసీ మేధావుల్లో చైతన్యం రావాలి, భజన జ్యేష్ఠులలో చైతన్యం రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఆదర్శం అయితే చెప్పండి? ఏ లెక్కలను చక్కగా చేసిండ్రా? మా జనాభా తగ్గిందని చెప్పి ఇవాళ భజన చేసిన నాయకుల జనాభా తగ్గిందని ఆనాడు మాతో మాట్లాడింది కదా. వెంకటేశ్వరరావు గారి కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు కదా. మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కులగణనకు సంబంధించి మీరు చేసినటువంటి గణనకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిందా? లోపల మీరు లెక్కలు ఇచ్చేసి దాని ఆధారంగా మేము పెట్టిన కమిషన్లు చేసినట్టు లోపల చేయడానికి ఇదంతా హంగామా ఎందుకు? ఇదంతా పబ్లిక్ను చూతే పని ఎందుకు? కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రజాపాలన చేస్తున్నామని చెప్పుకునేటటువంటి వాళ్ళు ప్రజారంజక పాలన చేయమని చెప్పి కోరుతా ఉన్నా నేను. మీరు ఇంతమంది అన్నారు, ఎవడన్నా కోర్టులో కేసేస్తే ఇది రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రాకపోతే వీళ్ళు అమలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇది మొత్తం పోతుంది కదా అంటే 100% పోతుందండి. ముందు అక్కడి నుంచి రాదు, వీడు అమలు చెయ్యరు, మళ్ళీ అదే పాత లెక్కలతోనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడానికి ఈ రంగం అంతా సిద్ధమైంది, జూలైలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉండే. ఇక నువ్వు 42% ఎప్పుడు పెట్టాలి? సో అంటే ఇదంతా జస్ట్ బీసీల కంటి తుడుపు చర్యగా వాళ్ళని మోసం చేస్తున్న జరుగుతున్న ప్రక్రియ 100% తెలిసి చేస్తున్నారు, తెలియ చేస్తున్నారు. ఇట్లా చేయకూడదు తెలిసి వాళ్ళకి తెలిసి చేస్తున్నారు, ఎవరు చెప్పట్లేదు ఇలా చేయకూడదు, ఇది తెలిసి చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. వాళ్ళతో పాటు వాళ్ళ అధికారంలోకి రావాలని పనిచేసినటువంటి మేధావులు కూడా వాళ్ళ ఆవేదనలో ఉన్నారు.
వారి వెనుక ఉన్నటువంటి సివిల్ సొసైటీ మేధావులు ఎవరైతే ఉన్నారో తలకాయ పట్టుకున్నారు. అరే ఇందుకోసమే నారాబాయ్ మనం ఈయన అధికారంలోకి రావాలని చెప్పి కోరుకున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారికి చెప్పి అలసిపోయినరు. చాలా మందికి అవగాహన లేకనో అవగాహన ఉండో నాలాంటి వాని గురించి ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ మెంబర్ అయ్యిండు, బీసీ కమిషన్ మెంబర్ అయ్యిండు, బీఆర్ఎస్లో బీసీ కమిషన్ చైర్మన్ అయ్యిండు, ఆ పార్టీ అధికారంలో లేదు, ఈయన పదవి అయిపోయింది, ఆ పార్టీ పక్షాన వకాల్తా పుచ్చుకొని మమ్మల్ని విమర్శిస్తాడని అనుకుంటాను. నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నేను బీసీల పార్టీ అని చెప్తాను. ఇవాళ మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసింది కదా, బహిరంగంగా పొన్నం ప్రభాకర్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారినో ముఖ్యమంత్రి గారిని సవాల్ విసురుతానా, మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయండి, నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తాను. నేను మీరు చేసిందంతా తప్పులమయమని చెప్పి రుజువు చేయకపోతే మీరే శిక్ష విధించిన భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకేమైనా పర్వాలేదు, కానీ బీసీ జాతికి అన్యాయం చేయకండి. సవాల్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకి 100% సవాల్ విసురుతున్నా. మరి దీని మీద మీరు నిలబడతారా? 100% ఆదాబ్ టీవీ సాక్షిగా నేను సవాల్ విసురుతున్నా. నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సిద్ధంగా ఉన్నా. మీరు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు, ప్రామాణిక పద్ధతులకు తిలోదకాలు ఇచ్చారు, అనవసరమైనటువంటి ప్రొపగండా ప్రచారం చేసుకుంటూ మిమ్మల్ని మీరు గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దేశాన్ని సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది బీసీ జాతికి మేలు జరగదు. ఐఎమ్ రెడీ ఫర్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్. ఎవరినైనా రమ్మనండి, ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఎందుకోసం? నా జాతికి రేపు జరగబోయే అన్యాయం నుండి రక్షించడానికే కానీ వీళ్ళ మీద సవాల్ కాదు నాది. ఇట్లా తప్పులు జరిగినాయని చెప్పి నేను రేపు పొద్దున చెప్పగలిగితే, దాన్ని సరిదిద్దితే నా వర్గాలకు 42% వస్తుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కానీ ఇది మరో ధోరణితో కాదనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరిదిద్దే ప్రయత్నం చేయండి. రాహుల్ గాంధీ గారి సర్టిఫికేషన్ ఎందుకండి? మీ పదవులు కాపాడుకోవడానికి బీసీలను ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు? నువ్వు 160 కోట్లు ఖర్చు పెట్టినావు, దేనికి పెట్టినావయ్యా? ఎవరికి పెట్టినావు? 4 క్వశ్చనర్లకు పెట్టినావు అంతేనా? క్వశ్చనర్లు నింపితే 160 కోట్లు అయిందా? బీహార్లో 13.5 కోట్ల జనాభాకు 500 కోట్లు అయితే నీకు ఈ 3 కోట్లకే నీకు 160 కోట్లు అవుతుందా? దానికి కూడా లెక్క లేదా, పత్రం లేదా? ఒక అడ్వర్టైజ్మెంట్ వేయలేదు, బహుళ ప్రచారం చేయలేదు, టీవీ ప్రచారాలు లేవు, ఏ మాధ్యమాల్లో ఏమి లేవు, మీరు ఎక్కడా పాల్గొనలేదు, కనీసం ఇది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోలేదు. మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరిని ఖర్చు పెట్టారు 160 కోట్ల రూపాయలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పండి. 160 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు? అసెంబ్లీలో నువ్వు పెట్టాలి కదా. కాంటిజెంట్ ఫండ్ నుండి పెట్టినావా? దానికి ప్రత్యేక అలొకేషన్ చేసినావా? ఏ బడ్జెట్లో నువ్వు దానికి అలొకేషన్ ఇచ్చావు 160 కోట్లకు? నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి నీ డబ్బు కాదు అది, అది ప్రజాధనం. బీహార్లో 500 కోట్లు ఎక్కంచి ఖర్చు పెట్టినావు, దేంట్లోకి వెళ్ళి తీసినావు, ఏం చేసినావు అని చెప్పి కూడా అక్కడ పాట్నా హైకోర్టు అడిగింది తెలుసా మీకు? మరి నీ 160 కోట్లు కూడా మాకు కావాలి, లెక్కలు కావాలి. అది ప్రజల మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే అడుగుతలేరనా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం అండి. దేనికి ఖర్చు పెట్టండి చెప్పండి? 160 కోట్లు దేనికి ఖర్చు పెట్టండి చెప్పండి? బట్టి క్వశ్చనర్లకేనా? క్వశ్చనర్ తప్ప నువ్వు చేసింది ఏం లేదు కదా. ఇప్పుడు కూడా చాలా మందికి ఎన్యూమరేటర్స్కి డబ్బులు కూడా రాలేదని చాలా చోట్ల చెప్తూ ఉన్నారు. కాబట్టి సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తున్నారు. నీవు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఎడబోయిందా కామారెడ్డి అంటే దానికి సమాధానం లేదు. ఒక్కటి నెరవేర్చే ప్రయత్నం చేయవు. రాహుల్ గాంధీ గారు సర్టిఫికేట్ ఇస్తారు, ప్రియాంక గాంధీ గారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈయన దేశమంతా ముఖ్యమంత్రి గారు మేము రోల్ మోడల్ అని చెప్పుకుంటాడు. దానికి భజన చేయడానికి పిసిసి అధ్యక్షుల వారు, గౌరవ మంత్రులంతా కూడా వారి వెంట నడుస్తున్నారు. పదవులను కాపాడుకోవడానికి పెదవులను మూసుకొని తప్పుడుదో పట్టించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని తీసుకురావద్దు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఆనాడు మైనార్టీలకు 4% ఇవ్వాలంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం, నేను ఆనాడు ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్లో మెంబర్గా ఉన్నా, వారు కూడా పిఎస్ కృష్ణన్ అనేటువంటి ఒక మహానుభావుని తీసుకొచ్చి ఆయన చేత మంచి చక్కటి నివేదిక తీసుకొని ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని తర్వాత బీసీ కమిషన్ పంపిస్తే మేము అధ్యయనం చేసి 4% ఇస్తే ఇక్కడ హైకోర్టులో కొట్టేసిన, సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వలేదు. ఇవాటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో 4% రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే ఒక ప్రామాణికమైన పద్ధతులు పాటించడం ద్వారా
ఆ 4% ఈ గ్రూప్ నడుస్తున్నది. అది మనం పెద్ద ఆయనే కదా, కాంగ్రెస్ పెద్ద ఆయనే కదా, ముఖ్యమంత్రి గారే చేశారు కదా. అంతకుముందు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12% విషయంలో సుధీర్ కమిషన్ వేస్తే, సుధీర్ కమిషన్ చాలా సమగ్రంగా అధ్యయనం చేస్తే దాని గవర్నమెంట్కి ఇవ్వడము, పబ్లిక్ డొమైన్లో పెట్టడము, బీసీ కమిషన్ పంపితే మేము పంపించాం. దాని మీద మా యొక్క ఫైండింగ్స్ ఇచ్చాం. ఆ విధంగానే బోయ వాల్మీకి సంబంధించి ఎస్టీలో చేయాలన్నప్పుడు జస్టిస్ చెల్లప్ప గారి కమిషన్ వేస్తే ఆ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత దాన్ని అంతా కలిపి రాష్ట్రపతి గారికి ఆ ప్రభుత్వం పంపించింది. దాన్ని వాళ్ళ విత్డ్రా చేసుకొని దీన్ని పంపారు వీళ్ళు. బిల్ 3, బిల్ 4 లోకల్ బాడీస్లో 42% అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 42%కు 31C కింద ప్రొటెక్షన్ అడిగిండ్రు. అడగడంలో తప్పు లేదు, పంపించడంలో తప్పు లేదు. మీరు ఎందుకు అనవసరమైనటువంటి ఒక హిడెన్ రహస్య ఎజెండా పెట్టుకొని బీసీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి నేను అంటున్నా. దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పమనండి. నా మీద ఏదో విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి. మీ తప్పులను సరిదిద్దుకోండి. నాదేమన్నది, నేను ఒక్క వ్యక్తిని. నిన్ను ప్రశ్నించినటువంటి వాని మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని గమనించమని చెప్పి నేను కోరుతున్నా. అంతేగాని మీరు ఎంతకాలం అండి ఇది, ఎంతకాలం సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు? మిమ్మల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయి, ఢిల్లీకి రా అని చెప్పి ఎవరు అడిగారు మిమ్మల్ని? పుల్వామాని మీరు అక్కడికి వెళ్ళి మంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి గారు అనేక కాంక్లేవ్స్లో, ఇండియా టుడే కాంక్లేవ్లో, ఇంకా ఎన్డీటీవీ ఎక్కడ మాట్లాడినా కానీ మేము 42% పెట్టినాం. ఎక్కడ 42% పెట్టినాం? 42% ప్రకారం లోకల్ బాడీస్ ఎలక్షన్లు అయినాయా? విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నావా? నువ్వు పంపించే తప్పులకు పంపి కేంద్రం వేయాలి, కేంద్రానికి ఏమైనా నువ్వు పంపుతా కదా చేయడానికి. ప్రధానమంత్రి గారి దగ్గర, సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నీ బిల్లులు 42% సంబంధించి పెండింగ్ ఉన్నాయా నేను అడుగుతున్నా. నువ్వు పంపినావు? అసలు పంపకుండానే కల్పన ఎట్లా అంటావా? రాష్ట్రపతికి పంపి కేంద్రాన్ని అడిగితే ఉన్నది. రాష్ట్రపతి గారు వేరు కదా. రాష్ట్రపతి గారిని ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, మీరు చేస్తారా? రాష్ట్రపతి గారు అన్ని సమీక్షించిన తర్వాత వారు దాన్ని ఏం చేస్తారో చూస్తారు. కాబట్టి ఈ విధంగా పాలనంతా కూడా గాడి తప్పి ఏదో ఒక ఎన్నేళ్ళు ఉన్నాయి చూపించుకుంటే 3 ఏళ్ళే కదా అంటే ఉన్నాయి 4 అయితే 3 అని ఒప్పించే ప్రయత్నమే జరుగుతుంది. తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో, తప్పుడు వైఖరులతో అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు మేలు జరగదు. వైఖరి మార్చుకోవాలి. నిజాయితీగా, ధర్మంగా ఇప్పటికైనా ముందుకు రండి. చేసినటువంటి తప్పులను తెలుసుకోండి. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే. ఒకసారి
సార్ ఇప్పుడు బీసీకి 42% రిజర్వేషన్ రావాలని చెప్పి కొంతకాలంగా మనం అన్ని చోట్ల వింటున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పారు, మేము చేసేసాం ఎరగదీసామని చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది మేధావులేమో అసలు అది జరగలేదని చెప్పి కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మన యూత్ చూస్తే, అంటే యువత 25 ఏళ్ళు 30 లోపు ఉన్న వాళ్ళంతా వేరే వేరే వార్తలు, అంటే ఐపీఎల్ ఎవరు గెలుస్తారు, లేకపోతే ఎవరో కొత్త పార్టీ పెడతారనో, ఈ సినిమాల విషయాల్లో మిగతా వాటిల్లో ఉన్నంత ఇంట్రెస్ట్, అంత ఆవేశం నాకెందుకో దీని మీద పెద్ద కనపడట్లేదు అనిపిస్తుంది సార్. మీరేమంటారు దీని గురించి? అంటే నేను అంగీకరిస్తా. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, విద్యార్థులు, యువకులు, ఇది మీ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటం. 42% రిజర్వేషన్ రావాలంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వస్తే మీరు చదువుకునే వాళ్ళకి అవకాశం వస్తుంది, మీరు చదువుకుంటారు, ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, గొప్పగా ఎదుగుతారు. అది ఆలోచించకుండా జరుగుతున్నటువంటి పరిణామాల మీద, తాజా రాజకీయాలే కాకుండా తాజా పరిణామాల మీద ఎప్పటికప్పుడు మీరు మద్దతుగా ఇస్తున్నట్టుగా ఇలాంటి చర్చా వేదికల్లో పాల్గొనడం ద్వారా, లైక్ చేయడం కావచ్చు, వ్యూస్ చూడడం కావచ్చు, దీని ద్వారా ఏమవుతుంది, బీసీల మీద ఏదైనా మాట్లాడుతున్నప్పుడు 1 మిలియన్ పోయింది అనుకోండి, 50,000 పోయింది అనుకోండి, 1,00,000 పోయింది అనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వంలో కూడా మార్పు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, చాలామంది గవర్నమెంట్స్ కానీ కొంతమంది మేధావులు చెప్తున్న మాటలన్నీ కూడా స్టూడెంట్స్కి ఎలా అనిపిస్తుంది అంటే అదేదో రాజకీయాల కోసం అనుకుంటా. ఎందుకంటే మెయిన్గా ఈ 42% రిజర్వేషన్ ఎక్కడ వినపడుతుందయ్యా అంటే స్థానిక సంస్థల్లో 42% పెట్టాలి 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 అని వినపడుతుంది తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాల్లో, విద్యలో పెట్టాలనే మాట ఎక్కడ వినపడుతుందా, ఏ రాజకీయ నాయకుడు చెప్తలా. సో యూత్ అంతా కూడా అదేదో రాజకీయాలకు సంబంధించింది అనుకుంటా, మనకి సంబంధం లేదులే, మనకి ఎందుకులే అనే విధంగా వెళ్తుంది. అయితే యూత్ అనేటువంటిది ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలే కాదు కదా, యువకులు రాజకీయాల్లోకి రావాలి కదా. ఒక గ్రామాన్ని బాగు చేయాలంటే ఒక సర్పంచ్ కావాలి, తన వార్డు బాగు చేసుకోవాలంటే ఒక ఎంపీటీసీ కావాలి, ఆ మండలంలో తన యొక్క ఉనికిని కాపాడుకోవాలి, తను కూడా ప్రజాసేవ చేయాలంటే ఒక జడ్పీటీసీ కావాలి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కావాలి, ఎంపీపీ కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి. కాబట్టి యువత రాజకీయాల్లోకి రాకుండా, యువత సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఎట్లా మార్పు వస్తుంది? కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో ఒకే పరిమితమై నేను చదువుకుంటున్నానా, నాకేంది, నాకు ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది కాకుండా, నాకు రాజకీయాల్లో నాకు జిజ్ఞాస లేదనేటువంటి భావాలలో యువత ఉండడం మంచిది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, దాని మీద బిల్లు కూడా పంపించింది. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పెద్ద టెక్నాలజీ పెరిగిపోయింది, అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్ప కాదా? సామాజిక మాధ్యమాల్లో అనేక అంశాల మీద మీరు క్లిప్ అవన్నీ పెడుతుంటారు కదా, దీని మీద ఎందుకు చర్చ చేయరు? తప్పనిసరిగా చర్చ చేయాలి. బిల్ 3 ఉన్నది, బిల్ 4 ఉన్నది, ఈ 42% సంబంధించింది. ఆ బిల్స్ లో పాటించినటువంటి పద్ధతులు కరెక్టా కాదా? కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు అవునా కాదా? మండల కమిషన్ రిపోర్ట్ ఏముంది, అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఏముంది, మురళీధర్రావు గారి రిపోర్ట్లో ఏముంది, దాల్వా సుబ్రహ్మణ్యం గారి కమిషన్ ఏం చెప్పింది, మా బిఎస్ రాములు గారి కమిషన్ ఏం చెప్పింది, వక్లవర్ణం కమిషన్ ఏం చెప్పింది, చదవండి. మండల కమిషన్ అని 100 సార్లు మాట్లాడుతుంటాం. మండల కమిషన్ చదవడానికి ఎందుకు ముందుకు రారు? ఎన్ని రికమెండేషన్స్ ఉన్నాయి? ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు పెద్దలందరూ కూడా 40 రికమెండేషన్స్ ఉంటే 2 అమలైనవి అంటున్నారు. నిజమా కాదా? చదవండి. చదివి దాని మీద క్లిప్స్ పెట్టడము, దాని మీద చర్చోపచర్చలు చేయడము, ప్రభుత్వంలో మేలుకొల్పు వచ్చే విధంగా చేయడము, ప్రభుత్వం బీసీలంతా ఏకమవుతున్నారు, యువత ఏకమవుతుంది అనేటువంటి ఒక సందేశము, ఒక సంకేతము, ఒక ప్రభుత్వం అప్రమత్తతకు లోనేటటువంటి విధానం కూడా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంచి ప్రశ్న వేసిండ్రు, ఎవ్వరు కూడా ఏ ఛానల్ కూడా వేయని ప్రశ్న వేసిండ్రు. కాబట్టి నేను యువతకు మనవి చేస్తా ఉన్నా, స్కాలర్షిప్లు తీసుకోవడానికి, మెస్ ఛార్జీలు తీసుకోవడానికి, సీట్లు తీసుకోవడానికి, ఉద్యోగాలు తీసుకోవడానికి, రాజకీయ ప్రయోజనాలు పొందడానికి సిద్ధంగా ఉంటాం. కానీ వీటిని నిలబెట్టుకునేటటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు మా పాత్ర ఏంటని చెప్పి ఆలోచించుకోకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. యువత, విద్యార్థులు, విద్యావంతులు ఇలాంటి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనాలి, చర్చోపచర్చలు చేయాలి, తమ వాదనలను సామాజిక మాధ్యమాల్లో బలంగా వినిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రైట్.